ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న వెల్కమ్ టు శ్రీ భారత్ న్యూస్ ఒంగోలు. ఈరోజు మనతో ఉన్నారు డాక్టర్ వై శ్రీమన్నారాయణ గారు, సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు, యశోద హాస్పిటల్ సోమాజివాడ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. ఆయన గ్యాస్ట్రోఎంట్రాలజిస్టు జనరల్గా ఎటువంటి వైద్యం చేస్తారు, ఎటువంటి పేషెంట్స్ని ట్రీట్ చేస్తారు, గ్యాస్ట్రో రిలేటెడ్ ఇష్యూస్ ఏముంటాయి, దానికి సంబంధించిన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏముంటాయి అనే వాటి గురించి ఆయన విలువైన సమాచారాన్ని, సలహాలను మనకు ఇవ్వడానికి ఇక్కడికి రావడం జరిగింది. డాక్టర్ గారు ప్లీజ్. అబ్జార్ప్షన్ టైప్ ఆఫ్ సర్జరీస్ అంటాము. కొంతమందికి ఏంటంటే స్టమక్ని లోపల ఉన్న పేగుని కట్ చేసి చేస్తాం. ఏ పేషెంట్కి వాళ్ళ ఒబిసిటీ యొక్క స్టేజ్ని బట్టి, అంటే బిఎంఐని బట్టి మనం సర్జరీ ప్రిఫర్ చేసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకు అంటే జనరల్గా బాగా ఒబీస్ ఉన్న పేషెంట్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు డయాబెటీస్ ఉండటము, హార్ట్ ఇష్యూస్ ఉండటము, నెక్స్ట్ లంగ్ ప్రాబ్లమ్స్ ఉండటం, ఇవన్నీ ఉంటాయి. సో ఇలాంటి కండిషన్స్ ఉన్న వాళ్ళు కొంచెం హై ఎండ్ సెంటర్స్లో, లైక్ సోమాజిగూడ యశోద హాస్పిటల్ లాగా హై ఎండ్ సెంటర్స్లో చేసినప్పుడు ఏంటంటే మనం పేషెంట్ యొక్క రికవరీ బాగుంటుంది. తర్వాత ఏంటంటే వెయిట్ లాస్ కూడా మంచిగా అవుతారు, తన యాక్టివిటీస్ తను చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవడం వల్ల డయాబెటీస్ కూడా కంట్రోల్గా ఉంటుంది. నెక్స్ట్ ఈ స్నోరింగ్ కానీ, ఆస్తమా ప్రాబ్లమ్స్ కానీ, నీ జాయింట్ పెయిన్స్ కానీ అన్నీ కంట్రోల్కి వస్తాయి. అల్సర్స్ కానీ, వీనస్ అల్సర్స్ కానీ అన్నీ కంట్రోల్కి వస్తాయి. సో ఒబిసిటీ రాకుండా చూసుకోవాలి. ఒబిసిటీ ఒకవేళ వస్తే ఎందువల్ల వచ్చిందో చూసుకోవాలి. అది ఎండోక్రైన్ ప్రాబ్లమ్స్ కానీ వేరే ప్రాబ్లమ్స్ అయితే ముందు వాటికి ట్రీట్మెంట్ ఇచ్చుకోవాలి. అంతా అయినా కూడా పేషెంట్కి ఒబిసిటీ తగ్గకపోతే మనం సర్జరీ చేస్తాం. సో ఒబిసిటీ, అవాయిడ్ ది ఒబిసిటీ, వేరే ప్రాబ్లమ్స్ని అవాయిడ్ చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ. ఒబిసిటీకి, గ్యాస్కి, క్యాన్సర్స్కి ముఖ్యంగా 4 ట్రీట్మెంట్స్ ఉంటాయండి. సర్జరీ, రేడియోథెరపీ, కీమోథెరపీ అండ్ కొత్త థెరపీలో టార్గెటెడ్ అండ్ ఇమ్యూనోథెరపీ అనమాట. మనకి బ్రాడ్గా క్యాన్సర్స్ 2 రకాలు ఉంటాయి. సాలిడ్ క్యాన్సర్స్, లిక్విడ్ క్యాన్సర్స్ అంటాం. లిక్విడ్ క్యాన్సర్స్ అనేవి బ్లడ్ క్యాన్సర్స్ అనమాట. వాటిలో మెయిన్గా ట్రీట్మెంట్స్ 2. ఒకటి కీమోథెరపీ, రెండోది బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ అనేది. అవి ఒక 10% ఉంటాయి మన బాడీలో. 90% ఏంటంటే ఈ సాలిడ్ క్యాన్సర్స్ అనేవి ఉంటాయి. వీటిలలో ముఖ్యంగా సర్జరీ 1 to 3 స్టేజెస్లో, అంటే నయం చేయగలిగే స్టేజెస్లో సర్జరీ అనేది మెయిన్ క్యూరేటివ్ ట్రీట్మెంట్. రేడియేషన్, కీమోథెరపీ అనేది ఆ క్యాన్సర్ని తిరిగి రాకుండా ఉండడానికో, కొంచెం ఎక్కువ స్టేజ్లో ఉంటే తగ్గించి సర్జరీని బెటర్గా ఫెసిలిటేట్ చేయడానికి హెల్ప్ అయ్యే ట్రీట్మెంట్స్ అనమాట. బట్ మెయిన్గా క్యూర్ అయ్యేదానికి చేసే ట్రీట్మెంట్ మాత్రం సర్జరీ. బట్ కీమోథెరపీ, రేడియేషన్ కూడా మనం చాలా వరకు పేషెంట్కి ఇస్తాం. లైక్ సర్జరీ అవుట్కమ్స్ బెటర్ అవ్వడానికి, మళ్ళీ తిరిగి రాకుండా ఉండడానికి, సర్జరీ చేసిన తర్వాత ఎక్కువ రోజులు జబ్బు కంట్రోల్లో ఉండడానికి ఇట్లా హెల్ప్ అవుతాయి అన్నమాట. థ్యాంక్ యూ. ఏదైనా ఆర్గాన్లో కంట్రోల్ తప్పిపోయి ఆ పర్టికులర్ పార్ట్ ఓవర్ గ్రోత్ అవ్వడం అన్కంట్రోల్డ్గా మిగతా పార్ట్స్తో పోలిస్తే దాన్ని క్యాన్సర్స్ అంటారు అన్నమాట. 80 to 85% ఆఫ్ క్యాన్సర్స్కి స్పెసిఫిక్ కారణాలు అనేవి ఉండవు. బట్ మన జెనెటిక్ లెవెల్లో డ్యామేజ్ వల్ల ఈ క్యాన్సర్స్ అనేవి వస్తాయి. ఆ జెనెటిక్ లెవెల్లో డ్యామేజ్ ఎందుకు జరుగుతుంది అనేది ఎగ్జాక్ట్గా తెలియదు, కానీ బట్ వేరియస్ టాక్సిన్స్ అనేవి మన బాడీలోకి వెళ్ళడం వల్ల ఆ టాక్సిన్స్ని బాడీ న్యూట్రలైజ్ చేసుకోకపోవడం, లైక్ వాటిని కంట్రోల్ చేసుకొని బయటికి పంపించుకోలేకపోవడం వల్ల జెనెటిక్ లెవెల్లో డ్యామేజ్ జరిగి అది క్యాన్సర్కి దారితీస్తుంది. బట్ ఒక 15 to 20% క్యాన్సర్స్ మాత్రం కొన్ని స్పెసిఫిక్ కారణాల వల్ల వస్తాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే టొబాకో రిలేటెడ్ క్యాన్సర్స్, లైక్ పొగాకుకు సంబంధించిన క్యాన్సర్స్ అన్నమాట. లైక్ స్మోకింగ్ కానీ, చూయింగ్ కానీ చేసే వాళ్ళకి ఈ టంగ్ క్యాన్సరు, లిప్ క్యాన్సర్స్, లారింగ్స్ క్యాన్సర్స్, లంగ్స్ క్యాన్సర్స్, ఇవి ఒక రకంగా. రెండోది కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా మనకు క్యాన్సర్స్ వస్తాయి. లైక్ హెచ్పివి వైరస్ అంటాం, దానివల్ల సర్వైకల్ క్యాన్సర్ అనేది వస్తుంది. హెపటైటిస్ బి వైరస్ వచ్చిందనుకోండి, దానివల్ల లివర్ క్యాన్సర్ రావచ్చు. ఆల్కహాల్ వల్ల కూడా కొన్ని క్యాన్సర్స్ రావచ్చు అన్నమాట. పర్టికులర్లీ అంటే ఎగ్జాక్ట్గా ఆర్గాన్ మొత్తం పాడవలసిన పని లేదు. జెనెటిక్ లెవెల్లో డ్యామేజ్ జరిగినప్పుడు ఆ ఆర్గాన్ మొత్తంలో కానీ, ఆ ఆర్గాన్లో ఒక పార్ట్లో కానీ అన్కంట్రోల్డ్గా గ్రోత్ అయిపోవడం అనమాట. లైక్ ఇప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్ అంటే బ్రెస్ట్ మొత్తం ఇన్వాల్వ్సిన అవసరం లేదు. అది జెనెటిక్ లెవెల్లో డ్యామేజ్ అయిపోయి అన్కంట్రోల్డ్ గ్రోత్ స్టిమ్యులేట్ అయిపోయి ఆ బ్రెస్ట్లో ఏదో ఒక పార్ట్ ఆఫ్ ద బ్రెస్ట్ ఓవర్ గ్రోత్ అయిపోతుంది అనమాట. ఒక ఫేజ్ తర్వాత అది బాడీలో స్ప్రెడ్ అవ్వడం మొదలవుతుంది. బ్రెస్ట్ క్యాన్సర్స్ మేల్స్లో కూడా వస్తాయి, కానీ ఇప్పుడు మన ఇండియన్ లేడీస్లో బాగా ఎక్కువగా వస్తున్నాయి. పర్టికులర్లీ మన తెలుగు స్టేట్స్లో ఎక్కువ అన్నమాట ఈ ఇయర్ సర్వేస్ ప్రకారం.
దానికి మెయిన్గా 2-3 కారణాలు ఉన్నాయన్నమాట. ఒకటి ఏంటంటే సార్ చెప్పినట్లు ఈ పోస్ట్ మెనోపాజల్ ఒబెసిటీ అనేది మన తెలుగు వాళ్ళలో ఎక్కువ అవుతుంది. లైక్ ఆడవాళ్ళల్లో ఈ మెన్స్ట్రువల్ సైకిల్స్ పీరియడ్స్ అనేవి ఆగిపోయిన తర్వాత ఎక్కువ సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే వాళ్ళు ఇళ్లలో రెస్ట్ తీసుకునే మోడ్ లాగా ఉండేసరికి వాళ్ళలో వెయిట్ ఎక్కువయ్యి బిఎంఐ ఎక్కువ అవుతుంది. సో ఒబెసిటీ అనేది ఎక్కువ అవడం వల్ల, బిఎంఐ ఎక్కువ అవడం వల్ల అది ఇండైరెక్ట్గా బ్రెస్ట్ క్యాన్సర్స్ని పెంచుతుంది. రెండోది ఏంటంటే ఇన్ఫర్టిలిటీ అనమాట. మన యంగ్స్టర్స్లో ఏమవుతుందంటే ఈ జంక్ ఫుడ్ తినడము, పొల్యూషన్స్కి ఎక్స్పోజర్ అవ్వడము, స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ అవ్వడము, వర్కింగ్ లైఫ్ స్టైల్స్ డిఫరెంట్ అయిపోవడం వల్ల వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. ఈ ఇన్ఫర్టిలిటీ వల్ల కూడా ఈ బ్రెస్ట్ క్యాన్సర్స్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే ఆ ఇన్ఫర్టిలిటీకి ఎక్కువ ఈ హార్మోన్ థెరపీస్ అనేవి వాడతారనమాట, హార్మోన్ రీప్లేస్మెంట్ థెరపీస్ అనేవి. అవన్నీ ఇండైరెక్ట్గా ఈ ఆడవాళ్ళల్లో బ్రెస్ట్ క్యాన్సర్స్ని, ఈ ఎండోమెట్రియల్ క్యాన్సర్స్ని పెంచుతున్నాయి. మూడోది ఫీడింగ్ ఇవ్వట్లేదు. చాలామంది ఉమెన్ ఏంటంటే ఇప్పుడు వర్కింగ్ ఉమెన్స్ మ్యారేజ్ అయ్యాక, పిల్లలు పుట్టాక వాళ్ళ వర్క్ వల్ల ఏంటంటే వాళ్ళు బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చేది తగ్గిపోతుంది. ఒక 20 yearsతో ఇప్పటితో పోలిస్తే మన ఆడవాళ్ళ ఇళ్లలో బ్రెస్ట్ ఫీడింగ్ చాలా తగ్గిపోయింది.